భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారము భారతరత్న. దీని తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ భారతరత్న అవార్డు అనేది మొట్టమొదటిసారిగా 1954 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ అవార్డును బహుకరించేవారు భారత ప్రభుత్వము. ఈ అవార్డు రావి ఆకుపై ముద్రించబడి ఉంటుంది. దీని ముఖభాగము రావి ఆకుపై సూర్యుని చిత్రము, దేవనాగరి లిపిలో భారతరత్న అనే అక్షరాలు ఉంటాయి. వెనుక వైపు ప్లాటినము భారత జాతీయ చిహ్నము, దాని కింద దేవనాగరి లిపిలో రాయబడ్డ సత్యమేవ జయతే అనే అక్షరాలు ఉంటాయి. భారత రత్న పొందిన పౌరులకు భారతదేశంలో 7వ స్థాయి గౌరవం అనేది లభిస్తుంది. భారతదేశంలో మొదటి స్థానము రాష్ట్రపతి, 2వ స్థాయి ఉపరాష్ట్రపతి, 3వ స్థాయి ప్రధానమంత్రి, 4వ స్థాయి రాష్ట్ర గవర్నర్లు, 5వ స్థాయి మాజీ రాష్ట్రపతులు, 6వ స్థాయి ఉప ప్రధానమంత్రి మరియు ముఖ్య న్యాయమూర్తులు. ప్రధానమంత్రి సలహా మేరకు ఈ అవార్డును రాష్ట్రపతి ప్రకటిస్తాడు. భారతరత్న అవార్డును ప్రతి సంవత్సరం ప్రకటించరు. గరిష్టంగా 3కి బహుకరించేవారు, కానీ 1999 సంవత్సరంలో 4కి బహుకరించారు. అదేవిధంగా 2024లో 5గురికి బహుకరించారు. భారతరత్న మొట్టమొదటి విజేతలు 1954 సంవత్సరంలో సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్. 2వ విజేతలు 1955 సంవత్సరము జవహర్లాల్ నెహ్రూ, భగవాన్ దాస్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ అవార్డును మరణానంతరము పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి, 1966 సంవత్సరము. ఈ అవార్డును 1977లో జనతా ప్రభుత్వము రద్దు చేయడం జరిగింది. తర్వాత తిరిగి 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వము మరలా ప్రారంభించారు. 1980లో ఈ అవార్డు పొందిన వ్యక్తి మదర్ తెరిసా. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, 1954 సంవత్సరము. మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, 1962 సంవత్సరము. మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ, 1971 సంవత్సరము. మొట్టమొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, 1987 సంవత్సరము. 2వ విదేశీయుడు నెల్సన్ మండేలా, 1990 సంవత్సరము. మొట్టమొదటి సినీ నటుడు ఎంజి రామచంద్రన్, 1988 సంవత్సరము. మొట్టమొదటి సినీ దర్శకుడు సత్యజిత్ రే, 1992 సంవత్సరము. మొట్టమొదటి సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి, 1998 సంవత్సరము. పెద్ద వయసులో ఈ అవార్డు పొందిన వ్యక్తి డికే కార్వే, 100 సంవత్సరాలు, 1958 సంవత్సరము. అతి చిన్న వయసులో పొందిన వ్యక్తి సచిన్ టెండూల్కర్, 40 సంవత్సరాలు, 2014 సంవత్సరము. ఈ అవార్డు పొందిన ప్రముఖ వ్యక్తులు ఆచార్య వినోబా భావే, 1983, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, 1990, సర్దార్ వల్లభాయ్ పటేల్, 1991, జేఆర్డి టాటా, 1992, మౌలానా అబుల్ కలాం ఆజాద్, 1992. ఇతను భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. ఇతని జన్మదినాన్ని ప్రతి సంవత్సరము నవంబర్ 11వ తేదీ జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏపీజే అబ్దుల్ కలాం, 1997. 1999 సంవత్సరంలో భారతరత్న పురస్కారాన్ని 4గురికి బహుకరించారు. వారిలో జయప్రకాష్ నారాయణ్, అమర్త్య సేన్, పండిట్ రవిశంకర్, గోపీనాథ్ భార్దలోయ్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో భారతరత్న పురస్కారాన్ని అటల్ బిహారీ వాజ్పేయి, పండిట్ మదన్ మోహన్ మాల్యవ్యకు బహుకరించారు. 2016, 17, 18 ఎవరికి బహుకరించలేదు. 2019 సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికాకు బహుకరించారు. 2020, 21, 22, 23 ఎవరికి బహుకరించలేదు. భారతరత్న అవార్డుల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 2024 సంవత్సరంలో 5 మందికి ఏకకాలంలో సత్కరించారు. వరుసగా వారి వివరాలు: కర్పూరి ఠాకూర్ బీహార్ ఉప ముఖ్యమంత్రిగాను, విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. 1970 డిసెంబర్ 22 నుంచి 1971 జూన్ 2 వరకు ముఖ్యమంత్రిగాను, 1977 జూన్ 24 నుంచి 1979 ఏప్రిల్ 21 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
కర్పూరి ఠాకూర్ బీహార్లో కాంగ్రెసేతర సోషలిస్టు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇతని బిరుదు జననాయక్. 1978లో బీహార్లో మొట్టమొదటిసారిగా దేశంలోనే బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కూడా జరిగింది. ఎల్కే అద్వానీ 1977 సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కాలంలో కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1980 సంవత్సరంలో బీజేపీ పార్టీని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 1980 సంవత్సరంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు. అదేవిధంగా కేంద్రంలో జరిగిన ఎన్నికల్లో 1982 సంవత్సరంలో కేవలం బీజేపీ 2 స్థానాలే సంపాదించింది. ఆ తర్వాత 1989లో 86 స్థానాలు సంపాదించడంలో ఎల్కే అద్వానీ గారు కీలక పాత్ర వహించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి కాలంలో హోంశాఖ మంత్రిగాను, ఉప ప్రధానమంత్రిగాను వ్యవహరించాడు. 1999లో అద్వానీ గారికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. బీజేపీ అధ్యక్షునిగా 1986 నుంచి 1991 వరకు, అదేవిధంగా 1993 నుంచి 1998 వరకు, మరలా 2004 నుంచి 2005 వరకు పనిచేయడం జరిగింది. 1990 సంవత్సరంలో ఎల్కే అద్వానీ గారు అయోధ్య రథయాత్రలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇతనికి 2015 సంవత్సరంలో పద్మవిభూషణ్, 2024లో భారతరత్న పురస్కారాన్ని పొందిన 50వ వ్యక్తి. ఇతని యొక్క స్వీయ చరిత్ర మై కంట్రీ మై లైఫ్, నా దేశము నా జీవితం. పివి నరసింహారావు 1957లో ఆంధ్రప్రదేశ్లోని మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎంపిక కావడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆంధ్రప్రదేశ్లో న్యాయ సమాచార శాఖ మంత్రిగాను, దేవాదాయ శాఖ మంత్రిగాను, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగాను అనేకమైన కీలక పదవులను నిర్వహించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 30 సెప్టెంబర్ 1971 నుంచి 10 జనవరి 1973 వరకు పదవిలో కొనసాగాడు. 1983 న్యూఢిల్లీలో జరిగిన అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోను అబ్బురపరిచారు. అదేవిధంగా 1986 నూతన జాతీయ విద్యా విధానంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కీలక పాత్ర వహించాడు. దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైన మరియు తొలి తెలుగు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు భారతదేశపు 9వ ప్రధానమంత్రిగా 21 జూన్ 1991 నుంచి 16 మే 1996 వరకు పదవిలో కొనసాగారు. అదేవిధంగా 1991 నుంచి 96 వరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఏ సభలో సభ్యుడు కాకుండా ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు 1991 ఉప ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ నుంచి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి పదవితో పాటు రక్షణ శాఖ మంత్రిగాను, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగాను కొనసాగించారు. మన్మోహన్ సింగ్ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించి ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర వహించాడు. అందుచేతనే పివి నరసింహారావును ఆర్థిక సంస్కరణల పితామహుడుగా పిలవడం జరుగుతుంది. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వము 2020 జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు నిర్వహించడం జరిగింది. పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు. ఇతను 17 భాషల్లో మంచి పట్టుత్వం కలదు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలను సహస్రపన్ అనే పేరుతో హిందీలోకి అనువదించారు. ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించినది. పివి నరసింహారావు ఆత్మకథ ఇన్సైడర్. పివి నరసింహారావు జీవిత చరిత్రపై హాఫ్ లయన్ అనే పుస్తకాన్ని వినయ్ సీతాపతి రచించాడు. ఈ పుస్తకము 2016లో విడుదల అయింది. జైరామ్ రమేష్ రచించిన టు ది బ్రింక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీలో ప్రధానంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు నరసింహారావు నాయకత్వంలో ఎలా రూపుదిద్దుకున్నాయో అనే విషయం గురించి ప్రముఖంగా చర్చించారు. చరణ్ సింగ్ 1967లో చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి
భారతీయ క్రాంతిదళ్ అనే పార్టీని స్థాపించాడు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా 3 ఏప్రిల్ 1967 నుంచి 25 ఫిబ్రవరి 1968 వరకు కొనసాగారు. అదేవిధంగా తిరిగి మరలా 18 ఫిబ్రవరి 1970 నుంచి 1 అక్టోబర్ 1970 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1977 సంవత్సరంలో భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వము, జనతా ప్రభుత్వము, మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో చరణ్ సింగ్ భారతదేశ ఉప ప్రధానమంత్రిగాను, భారతదేశ ఆర్థిక మంత్రిగాను, హోంమంత్రిగాను కీలక పాత్ర వహించాడు. అదేవిధంగా భారతదేశపు 5వ ప్రధానమంత్రిగా 28 జూలై 1979 నుంచి 14 జనవరి 1980 వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు. ఆ కాలంలో లోక్సభ సమావేశాలు జరగనందున లోక్సభలో అడుగు పెట్టకుండానే రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి చరణ్ సింగ్. ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో ఉన్న అమృత్సర్ విమానాశ్రయానికి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేయడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు. 1967లో పద్మశ్రీ, రామన్ మెగాసెసే అవార్డు 1971, పద్మభూషణ్ 1972, పద్మవిభూషణ్ 1989, ప్రపంచ ఆహార బహుమతి 1987, భారతరత్న అవార్డు 2024లో ప్రకటించారు. ఇప్పుడు ముఖ్యంగా పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్, భారతరత్న పొందిన ఏకైక వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా 1972 నుంచి 1980 వరకు కొనసాగినారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్గా 1982 నుంచి 88 వరకు కొనసాగించడం జరిగింది. అదేవిధంగా మీరు ఎంఎస్ స్వామినాథన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఉన్నటువంటి ఆ వీడియోను చూడగలరు. ముఖ్య అంశాలు: కేంద్ర ప్రభుత్వము 2024 డిసెంబర్ 22న కర్పూరి ఠాకూర్ శత జయంతి రోజున అతనికి భారతరత్న అవార్డును ప్రకటించింది. అదేవిధంగా 1992లో సుభాష్ చంద్రబోస్కు భారతరత్న అవార్డు ప్రకటించారు. 1997లో సుప్రీంకోర్టు సలహా మేరకు భారతరత్న అవార్డును రద్దు చేయడం జరిగింది. చరణ్ సింగ్ జన్మదినము డిసెంబర్ 23న కిసాన్ దివస్ లేదా జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇప్పటి వరకు భారతరత్న అవార్డును 5 మంది మహిళలు గెలుపొందారు. అదేవిధంగా 8 మంది ప్రధానమంత్రులకు ఈ పురస్కారం లభించింది. 6 మంది రాష్ట్రపతులు కూడా ఈ పురస్కారాన్ని పొందారు. ఈ భారతరత్న అవార్డును అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, తమిళనాడు నుంచి 9 మంది, మహారాష్ట్ర నుంచి 8 మంది, వెస్ట్ బెంగాల్ నుంచి 7 మంది పొందారు. ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ నుంచి ఒకరు మాత్రమే ఈ పురస్కారాన్ని పొందారు. ఈ పురస్కారాన్ని విదేశాలకు చెందిన వారు 2 మాత్రమే పొందారు. ఇప్పటి వరకు భారతరత్న అవార్డు మొత్తము 53 మందికి ప్రకటించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.